కానీ అంటే చంపేస్తే ఇంకా మరి తోడు ఉండదు కదా, రేపు నిజంగానే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద మదర్ కి టికెట్ ఇచ్చారండి. టికెట్ ఇచ్చినప్పుడు ఆవిడకి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఆవిడ గడప గడప కార్యక్రమాలు చేసిందండి. చేసినప్పుడు ఫాదర్ సపోర్ట్ తీసుకోవాలి కానీ ఈ అమ్మాయి కూడా కండు వేసేసుకొని ఎవడో తెలియని ఒక మన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంది ఎవరినో ఒక అబ్బాయి వైజాగ్ లో. ఆ అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయిని కూడా ఊర్లో తుప్పేస్తే ఊర్లో అందరూ చాలా నవ్వారండి. వీడెవడు అసలు, వీడెవడు మన ఊర్లో వచ్చి తిరగడానికి, వీడెవడు రాజకీయ చేయడానికి, మాకెవడో తెలియని వ్యక్తి, మాకు అసలు పరిచయం లేని వ్యక్తి అని వాళ్ళ అల్లుడిని కూడా తీసుకొచ్చేసి ఆవిడ వాళ్ళ అల్లుడిని వాళ్ళ పాపని వాళ్ళు కూడా కండువాలు వేసేసి వాళ్ళు కూడా తిరిగేసి ఆ ఫొటోస్ అన్ని ఉంటాయి, మీకు పంపిస్తాను, చూస్తే నవ్వొస్తుంది అసలు. అంటే పార్టీని ఎంత భ్రష్టుపరిచే కార్యక్రమాలు చేశారంటే అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో దాని కారణంగానే ఆమె సీటుని మళ్ళీ ఇంకోసారి డినై చేయడం అయిందా? ఎందుకంటే ఖచ్చితంగా అంటే అది కారణం అవ్వచ్చు. ఇంకో కారణం కూడా మా మీద వస్తున్న ఎలిగేషన్స్ తప్పని అధిష్టానం కూడా తెలుసుకుంది. అంటే ఈవిడ కావాలనే ఈ టికెట్ కోసమే చేసిందని ఇంటెలిజెన్స్ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళు వచ్చి ఊర్లో తిరిగి నా కోసం ఆవిడ కోసం అన్ని తెలుసుకున్నారు. తెలుసుకుని ఈమె కరెక్ట్ కాదు, ఈమె చాలా రాంగ్, ఈమెకి ఇవ్వడం వల్ల ఇంకా పార్టీ చాలా గ్రాఫ్ పడిపోయింది, దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే సరైన వ్యక్తి, తిను మాత్రమే ఇక్కడ సరైన క్యాండిడేట్, ఇతను చేసిన ఎలిగేషన్స్ ఇతని చేసిన ఆవిడ ఎలిగేషన్స్ అన్ని చాలా రాంగ్ అని చెప్పి మళ్ళీ అధిష్టానం ఆవిడ టికెట్ క్యాన్సిల్ చేసి శ్రీని గారికి ఇవ్వడం జరిగింది. ఆవిడే కరెక్ట్ మనిషి అయి ఉంటే ఆవిడకి టికెట్ ఉండేది ఈ రోజు, ఆవిడే చేసేది. టికెట్ ముందు కూడా చాలా డ్రామాస్ ప్లే చేసిందండి. ఆ టికెట్ ముందు కూడా చాలా మందికి నామినేషన్ నేను వేస్తాను అని బ్యాట్ ప్రచారం చేసింది. నామినేషన్ వేస్తాను అని చెప్తే అప్పుడు అందరూ వస్తారు కదా, అధిష్టానం అందరూ వచ్చి డబ్బులు ఇస్తారు కదా అని చెప్పి ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే ప్లే చేయండి ఒకసారి. అంటే నేను ఒకసారి పీసీఆర్ వాళ్ళకి చెప్తాను, అది నేను ఒకసారి రెడీ చేయమని చెప్పి. అయితే ఇప్పుడు మీరు తర్వాత రెండోసారి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసి లేదా ఎలక్షన్స్ లో ఇంకా దువ్వాడ గారే అక్కడ ఉండబోతున్నారు అన్న తెలిసిన తర్వాత కుటుంబం నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? తల్లి ఉన్నప్పుడు ఏదైతే వీళ్ళు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారో, ప్రచారం చేశారో, అల్లుడు కరెక్ట్ పాయింట్. తల్లికి టికెట్ వచ్చినప్పుడు ఈ పాప ఇంకొక పాప ఈ అల్లుడు అందరూ కొండవాలేసి తిరిగేసరే, అదే తండ్రికి టికెట్ వచ్చినప్పుడు మీరంతా ఏమయ్యారు? ఈ రోజు తలుపులు వేసుకుంటే వచ్చి డోర్ బద్దలు గట్టి లోపలికి వచ్చారే, ఆ రోజు నడి రోడ్ మీద పబ్లిక్ గానే తిరిగారు కదా మీ ఫాదర్. ఆ రోజు వెళ్ళి నాన్న హత్తుకోవచ్చు కదా. ఆ రోజు ఈ రోజు ఇంట్లో 4 గోడలు, జనాలందరికీ ఒకటే చెప్తున్నాను వినండి, ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఒక లాక్ చేసుకుని ఒక సెక్యూర్ ప్లేస్ లో ఉంటే మీరు బద్దలు కొట్టుకుని వెళ్లారు. ఆ రోజు టికెట్ వచ్చినప్పుడు శ్రీనివాస్ గారు మార్నింగ్ టు నైట్ రోడ్డు మీదే ఉండి గడప గడప కార్యక్రమం చేస్తూ ప్రజలతో తిరుగుతూ ప్రజలతో మమేకమే అలా నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. మరి ఆ రోజు మీ తండ్రి దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళి మీ తండ్రి నాన్న కావాలి, ఈ రోజు నాన్న కావాలి అన్నప్పుడు ఆ రోజు నాన్న కావాలని హత్తుకోవచ్చు కదా, జనాల ముందే హత్తుకోవచ్చు కదా. ఆ రోజే కదా నాన్న దగ్గర తీసుకుండేవాళ్ళు. నీచపు బుద్ధి అండి పిల్లలది, తల్లిది నీచ నికృష్టమైన బుద్ధి. డబ్బు తప్ప ఏమీ వద్దు, ఇప్పుడు కూడా డబ్బు కోసమే. అంటే పార్టీ ఇదైపోయింది కాబట్టి ఇతను మళ్ళీ భ్రష్టు పట్టించేసి ఈవిడ మళ్ళీ రాజకీయంగా ఎదగాలని అంత రాజకీయ కుట్ర, అన్ని అబద్ధాలు, వీళ్ళు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమే. జనాలు అందరూ తెలుసుకోండి, వీలుంటే ఆ వీడియో ప్లే చేసి చూపించండి ఆవిడ ఎలాంటి డ్రామా చేసిందో, దానికి ఉన్న 4-5 వెధవలతో ఎలాంటి డ్రామా క్రియేట్ చేసిందో ఇంట్లో. రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇదే పని ఆవిడకి, ఇంకేమీ ఉండదు. నిజంగా నీకు మీకు టికెట్ నాన్నకు సపోర్ట్ చేయాలనుకున్నా, టికెట్ వచ్చినప్పుడు నాన్నతో తిరిగి టీడీపీకి సపోర్ట్ చేశారు, తిరిగి మన మీడియా ముందు ఒప్పుకున్నారు ఎస్ మేము టీడీపీకి సపోర్ట్ చేస్తామని. సో ఇక్కడ తెలుస్తుంది మీకు అందరికి, వాళ్ళ రంగులు మీకు బయటపడుతున్నాయి కదా, ఊసరు వెళ్ళిలా కనిపిస్తున్నారు కదా మీకు. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో అంటే మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దువ్వాడ శ్రీని గారు ఓడిపోవడానికి కుటుంబ సభ్యులు పెద్దగా రెస్పాండ్ అవ్వకపోవడం అన్నదాన్ని ఒక పాయింట్ చూస్తుంటే, ఈసారి ఓడిపోతే పూర్తిగా రాజకీయంగా ఆయన సమాధి అయిపోతారు, ఆ తర్వాత మాకు అవకాశం దొరుకుతుంది అనే ఉద్దేశంతో చేశారన్నది కూడా అదే కూడా పుట్టనవచ్చు. ఓడిపోవడానికి కుటుంబ సభ్యులు సహకారం కాదండి, కుటుంబ సభ్యులు బ్యాక్ బిచింగ్ చేయడం, అంటే తిరిగి టీడీపీకి ఓట్లు వేయండి, తిరిగి టీడీపీకి చేయండి అని చెప్పి అలాంటి పనులు చేయడం వల్ల కొంచెం ఓడిపోయారు. లేకపోతే అసలు ఇతను గెలవాల్సిన వ్యక్తి, మంచిగా కరెక్ట్ టైంలో మంచి ఫామ్ లోకి వచ్చారు, మంచి జనాల్లో క్రేజ్ సంపాదించుకున్నారు, మంచి కార్యక్రమాలు చేశారు, ఇంకా ఆల్మోస్ట్ గెలుపు గ్యారంటీ అనుకున్న టైంలో ఈవిడ ఇలా చేయడం వల్ల ఓటమి పాలయ్యారు. లేదంటే ఖచ్చితంగా ఇంకొక సీట్ మన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో అయి ఉండేది, తెక్కలే అయి ఉండేది. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఈసారి మరొకసారి వైసీపీ అధికారంలోకి వచ్చి దువ్వాడ శ్రీని ఒకవేళ గెలుచుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఏవి జరిగేవి కాదు, మళ్ళీ వాళ్ళు నార్మల్ గా ఉండిపోయే వాళ్ళనో లేకపోతే ఇంకో రకంగా జరిగే వాళ్ళదేనో మీరు అట్లా అనుమానం ఏమైనా మీకుందా? ఖచ్చితంగా
అయి ఉండేది కదా, ఎందుకంటే ఆవిడకి మద్దతు ఇలా ఉండేది కాదు, అంటే రెచ్చగొట్టే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు, ఆవిడ ఇంత రెచ్చిపోయేది కూడా కాదు. ఆవిడ అప్పుడు కూడా ఇంకొక రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఉండేది. నువ్వు గెలిచావు కాబట్టి నాకు ఇంకేదైనా కావాలి, నాకు ఇప్పుడు ఇంకో పదవి ఇవ్వకపోతే నేను మళ్ళీ మీడియాకి వస్తాను, ఆ విధంగా బ్లాక్ మెయిల్ చేసే మెంటాలిటీ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్సీ కావాలని బ్లాక్ మెయిల్ చేసింది, మళ్ళీ పార్టీ ఇక్కడ వచ్చాక కూడా నాకు ఎమ్మెల్సీ కావాలని బ్లాక్ మెయిల్స్ అండి. ఆవిడ లైఫ్ అంతా బ్లాక్ మెయిల్ జీవితం, ఆవిడ లైఫ్ అంతా డబ్బు తప్ప ఇంకొకటి లేదు ఆవిడ జీవితంలో. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు చాలా మంది మహిళలు ఇప్పటికి కూడా అది ఇలా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాళ్ళు ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చేసే క్రమంలో ఇట్లాంటి సంఘటనలు చూసిన తర్వాత వాళ్ళందరూ ఇవాళ డీలా పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే మిగిలినవన్నీ ఓకే, అంటే ఏమంటారు, ఆర్థికంగా నష్టపోయినా లేకపోతే ఇంకో రకంగా నష్టపోతే ఓకే, కానీ బట్ క్యారెక్టర్ పరంగా నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ముందుకు రావడానికి భయపడుతున్న నేపథ్యంలో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి మహిళలందరికీ ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, మీరందరూ కూడా మీకు ఏ ఫీల్డ్ ఇంట్రెస్ట్ అయితే ఆ ఫీల్డ్ లో మీరు చాలా స్ట్రాంగ్ గా ఉంటూ మీరు ముందుకు వెళ్ళండి. ఎప్పుడు ఎవరు చేసే కామెంట్స్ ని పట్టించుకోకండి. మీ లైఫ్ మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు బ్రతకండి. ఒకరి కోసం బతకాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ గా ఉన్నారో లేదో మీకు తెలిస్తే చాలు, ఎవరి కోసం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన ఫీల్డ్ ఎంచుకొని నచ్చిన ఫీల్డ్ లో మీరు ఉండండి అని నేను అందరికీ చెప్తున్నానండి. లేడీస్ కి రాజకీయాలు కావాలంటే రాజకీయాలు చేయండి, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే సినిమాలు చేయండి, సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉంటే సీరియల్స్ చేయండి. సినిమాల్లో ఉన్న వాళ్ళు కూడా లేడీస్ చాలా కామెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పాపం ఎంత వాళ్ళు ఇబ్బంది పాలవుతూ ఉంటారో. నాకు చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ. లేడీస్ ఎందుకు ఇలా మీరు అందరూ క్రిటిసైజ్ చేస్తారు అని. ఎవరికి నచ్చిన ఫీల్డ్ లో వాళ్ళు ఉండి ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం అండి. ఎవరి పర్సనల్ లైఫ్ ని కామెంట్ చేసే అర్హత ఎవరికి కూడా లేదు. కానీ ఇక్కడ